మార్చబడదు, నీకు సుఖ సంతోషం ఉండదు, నీకు ఏ సుఖం ఉండదమ్మా అంటే పర్వాలేదు, నాకు ఏ సుఖం లేకపోయినా పర్వాలేదు, నేను సంతోషంగా ఉండకపోయినా పర్వాలేదు, నేను బాధపడ్డా పర్వాలేదు, వేదన పడ్డా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం బాధపడటానికి వీలు లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రూతు పలికిన మాట ఏంటంటే, అత్తయ్య నువ్వు బాధపడకూడదు, నువ్వు వేదన చెందకూడదు, నీ సుఖాన్ని నేను చూసుకుంటాను, నేను కష్టపడినా పర్వాలేదు, కానీ నేను విడిచిపెట్టి వెళ్ళను, ఎందుకంటే ఇది మనుషులు పెట్టిన బంధం కాదు, దేవుడు పెట్టిన బంధం ఇది అని రూతు నయోమి వెంబటి వెళ్ళిపోయింది. ఓర్ప నయోమికి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, ఇంకా ఆమె గురించి రాయబడలా. కానీ రూతు అలా కాదు. తన అత్తని అడుగుజాడలో నడుచుకుంటూ ఒక యవనరాలై ఉండి ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంది ఆమె.